2 రోజుల క్రితం పబ్లిక్ గార్డెన్ ముందు జరిగినటువంటి ఒక గొడవలో కొంతమంది బాధితులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఒక రాజకీయ దుమారం రేగుతున్నటువంటి నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా కొద్దిగా ముందడుగు వేసి ఇది కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగంగా అభివర్ణిస్తున్న నేపథ్యంలో దీనిపై కాంగ్రెస్ నేతలు కూడా స్పందించారు. అసలు బాధితులు మనతో ఉన్నారు. అసలు వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళని బెదిరించింది ఎవరు, అక్కడి నుండి షాపులు ఖాళీ చేయాల్సిందిగా హెచ్చరించింది ఎవరు, ప్రస్తుతానికి బాధితులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మీ పేరు ఏం పేరు? నా పేరు శ్యామ్ సుందర్. ఆదివారం రోజు జరిగినటువంటి గొడవలో ఏం జరిగింది అసలు? మేము ఒక నెల రోజుల క్రితం మేము ఆడ పరదేసుకున్నాం. పరదేసుకొని ఒక 20 రోజులు నడుపుకున్నాక వాళ్ళు మరి ఏమనుకున్నారో ఏందో మా మేము అమ్ముకొని పోయిన సాయంత్రం రోజు కోసి పడేసినాక మేము తెల్లారి వచ్చి చూసుకొని పరదలు ఆవాడుకొని ఎట్లా యథావిధిగా నడుపుకుందాం అని చెప్పేసి మేము అనుకుంటుండగా అక్కడ ఉన్న బాలు, పద్మ, యాకయ్య వీళ్ళందరూ వచ్చి మీరు పరద ఇక్కడ వేయద్దు, మీకు ఇక్కడ స్థానం లేదు, మాకు బీఆర్ఎస్ పార్టీ మాకు 9 బండ్లకే ఇక్కడ పర్మిషన్ ఉంది, మాకు తప్ప ఎవరు వేసుకోవద్దు అని చెప్పేసి మా మీద దౌర్జన్యం చేసి నన్ను కొట్టొచ్చిళ్ళు, ఇవన్నీ నెట్టేసిళ్ళు. అంటే మీరు కొత్తగా అక్కడ షాప్ పెట్టుకుందామని చూస్తున్నారా? పరద మాత్రం 20 రోజుల క్రితం నుంచి చేస్తున్నారు. నెట్టుడు బండి వేసుకున్నాం. వాళ్ళు బెదిరించి మమ్మల్ని ఇక్కడ పెట్టద్దు అని చెప్పేసి మమ్మల్ని మొత్తం ఇది చేసినాక మాకు భయం వేసి కొన్ని రోజులు పెట్టక మళ్ళీ మొన్న ఆదివారం రోజు మళ్ళీ ఆడ పరద వేసుకొని స్టార్ట్ చేసుకున్నాక ఆడ మళ్ళీ యథావిధిగా మళ్ళీ గొడవకి వచ్చిండు ఆయన, బాలు అన్నట్టు ఆయన వచ్చి నీకు ఎన్నిసార్లు చెప్పాలరా అది ఇది అని చెప్పేసి నానా దుర్భాషలు ఆడిండు ఆయన. గలీజ్గా మాటలు ఇడిచి పెడతా అంటే ఆ పక్కకే ఉన్న ఆ అన్న వాళ్ళు, రమేష్ అన్న ఇట్లా వాళ్ళు వెనుక వాళ్ళు వేరే విషయంగా వాళ్ళు వేరే ఉన్నారు. కాంగ్రెస్ నేతలు ఎందుకంటే రాజకీయ దుమారం రేగుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ రాజకీయ దుమారం రేగుతున్న నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు చేశారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి మీకు జరిగినటువంటి దాని మీద అందులో రాజకీయాల పాత్ర ప్రమేయం ఏమైనా ఉందా? ఒకవేళ ఉంటే ఎవరిది ఉంది? లేదు సార్, ఎవరిది లేదు ప్రమేయం, ఎవరి ప్రమేయం లేదు. రాజకీయంగా కానీ పార్టీ పరంగా కానీ ఎవరి ప్రమేయం లేదు. మేము అక్కడ మాతోటి వాళ్ళు గొడవ పెట్టుకుంటా అంటే వెనుక సార్ వాళ్ళు ఉండి అరే వీళ్ళ మీద ఎందుకు దౌర్జన్యం చెప్తారు, మీరు ఎట్లా పెట్టుకున్నారో వాళ్ళట్లనే పెట్టుకున్నారో, వాళ్ళని ఎందుకు నడుపుకోవద్దు అంటారు, మీరు వాళ్ళని ఎందుకు ఇది చెప్తారు, వాళ్ళ మీదకి ఎందుకు గొడవ కొడతారు అదే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీదకి కూడా కొట్ట వేళ్ళు. మీ ప్రాపర్ ఎక్కడ? మాది సుబేదర్ సార్. అయితే ఇక్కడ మహిళలని కూడా చూడకుండా కూడా వాళ్ళ మీద కూడా తీవ్ర దుర్భాషలాడుతూ కూడా చేసుకునేటువంటి పరిస్థితులు కూడా అనిపించాయి. వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది మనకు. అసలు ఆ మహిళలు బాధితురాలు మనతో ఉన్నారు, ఒక్కసారి వారిని కూడా అడుగుదాం. ఏం చెప్పారమ్మా మీ దగ్గరికి వచ్చి, ఏం చెప్పారు, అసలు అంత దాడి జరగడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు? ఇక్కడ ఉండద్దు, మీరు పెట్టద్దు, మీరు అమ్మద్దు, మీ మాత్రమే అమ్ముకోవాలి, ఇక్కడికి మీరు ఎవ్వరు రావద్దు, మీరు ఇక్కడ ఉంటే మీ సంగతి 10 బండ్లు కలిసి అందరం బంద్ చేసుకొని నీ సంగతి చెప్తాం, నీ అంతు చూస్తాం, నిన్ను అస్సలే ఇష్టపెట్టామని చెప్పి బెదిరిస్తాను. నిన్ను అస్సలే వదిలిపెట్టాం, నీకు ఎట్లా చేయను అట్లా చేస్తాం, నువ్వు ఇక్కడ అస్సలే బండి పెట్టద్దు, నువ్వు ఎందుకు పెడతావు, నువ్వు అసలే పెట్టద్దు అని మమ్మల్ని అసలు పెట్టనిస్తలేరు. అక్కడ మా అన్న వాళ్ళు గుత్తగా వచ్చి మాట్లాడినందుకే మమ్మల్ని అందరినీ కొట్టడానికి వచ్చిళ్ళు. ఎవరు లేరు అక్కడ చూడడానికి వచ్చిళ్ళు అంతే. ఆ గార్డెన్లు ఉన్నారు అన్న అని మాట్లాడతాను, వాళ్ళు అక్కడ ఉన్నారని కూడా తెలియదు. చూసి అరే ఏమో గొడవ అవుతుంది కదా అని వచ్చి మాట్లాడిళ్ళు. మీరు బతుకున్నట్టే వాళ్ళు బతుకుతారు కదా అంటే, ఎందుకు బతుకుతారు వాళ్ళు, ఎందుకు వస్తారు వాళ్ళు, రావద్దు ఇక్కడ మేమే ఉండే, వాళ్ళు బండి అసలు పెట్టవద్దు అని చెప్పి వాళ్ళ మీదకి ఎందుకు అట్లా చెప్తారు, వాళ్ళు బతకాలి మీరు బతకాలని వాళ్ళు చెప్పినందుకు వాళ్ళ మీద కూడా దౌర్జన్యంగా ఇల్లు. మీ మీద దాడికి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళేనా, లేకుంటే బయట వాళ్ళు కూడా ఎవరైనా వచ్చారా? బయట వాళ్ళు ఎవరు లేరు. అక్కడ ఉన్న 4 బండ్ల వాళ్ళు మా మీదకి ఎప్పటికీ గొడవ చేస్తారు. ఇక అప్పటి నుంచి మేము ఎప్పుడు వచ్చినా మమ్మల్ని వేసుకొని ఇస్తలేరు. ఇక 20 రోజుల నుంచి మేము ట్రై చేస్తూనే ఉన్నాం వేసుకుందామని, వాళ్ళ భయపడే మేము రావట్లేదు ఆడికి. మున్సిపల్ అధికారులు కానీ లేకపోతే పోలీసు వాళ్ళని కూడా ఈ దాడి తర్వాత ఎవరైనా కలిసారా మీరు? మున్సిపాలిటీ వాళ్ళని కలిస్తే వాళ్ళను మమ్మల్ని అందరినీ కలిసి బెదిరించి పేపర్ కేసులు, మున్సిపాలిటీ వాళ్ళని కూడా వాళ్ళనే తీసుకొచ్చుకున్నాం. ఫస్ట్ మాకు భయం వేసింది, వీళ్ళను కొట్టడానికి వచ్చిళ్ళు, నన్ను కొట్టడానికి వచ్చిళ్ళు, భయపడి మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొచ్చుకుంటే మున్సిపాలిటీ వాళ్ళని తిట్టిళ్ళు, ఇక్కడికి రావద్దు మీరెవరు అది ఇదని బాగా మాట్లాడిళ్ళు. ఇక అసలు మీరు అంత ఎందుకు వస్తారు, మా పార్టీ అధికారంలో లేదు, మా పార్టీ అధికారంలో ఉండేది ఉంటే మీ సంగతి ఎట్లా చెప్తాను అట్లా చెప్తూ మున్సిపాలిటీ ఆయననైతే ఆ మున్సిపాలిటీ సార్నైతే నీకు జాబే లేకుండా తీసేస్తా,
అది ఇదని చెప్పి ఆయనను బెదిరించిండు, మమ్మల్ని బెదిరించిండు. మరి ఇక్కడ వీళ్ళందరూ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా కాంగ్రెస్ నేతలే వచ్చి అధికార బలగర్వంతో ఇది చేస్తుందని చెప్పి అంటున్నారు కదా. వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళది ఏం లేదు, మాది గొడవ. మేము పెట్టుకుంటే వాళ్ళు మా మీదకి గొడవకి వస్తే మేము భయపడి ఇంకా వెనకకే వండుకుంటూ ముందుకు వెళ్దామని చూస్తున్నాం. కానీ మమ్మల్ని ఉండనిస్తలేరాడా. మా కోసం ఎవరైనా మాట్లాడడానికి వస్తే వాళ్ళను కావాలనే పార్టీ అని చెప్పేసి పార్టీ మీద వేసి చేస్తారు. ఇప్పుడు మీకు ఆర్టీవీ వేదికగా ఇప్పుడు మీరు పోలీసులకు కానీ లేకుంటే అధికారులకు కానీ ఏం చెప్పదలుచుకున్నారమ్మా? అక్కడ మేము పెట్టుకొని నడుపుకోవాలనుకుంటాను. మాకు ఇబ్బంది జరగొద్దు, మా మీదకి ఎవరు రావద్దు. మా వాళ్ళకు ఎట్లా అమ్ముకుంటారో మేము అట్లనే అమ్ముకుంటాం. మమ్మల్ని అద్దనే హక్కు వాళ్ళకి లేదు కదా సార్, అదే చెప్పుకుంటున్నాం మేము. మీరేం చెప్పదలుచుకున్నారు అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ పోలీసుల వాళ్ళకి కానీ? మేము అక్కడ ఎట్లా ఏదో తీరుగా బతుకుతాం సార్, అక్కడ బతకనివ్వండి మమ్మల్ని ఎట్లా అట్లా, వాళ్ళు మా జోలికి రాకుండా చేయండి. అయితే ఇక్కడ ఒక ప్రధాన కూడలలో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ తాము అంటే అందరితో పాటు తమ జీవన విధానం కూడా నడవాలంటే మేము కూడా ఒక వ్యాపారం చేసుకోవాలి, అందులో భాగంగానే పబ్లిక్ గార్డెన్ దగ్గర కూడా ఒక చిన్న వ్యాపారం పెట్టుకుందామని చెప్పి అనుకుంటున్నాం. కానీ అప్పటికే కొన్ని సంవత్సరాల నుండి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ వ్యాపారం చేయకూడదు అన్నటువంటి ఒక దాడి జరిగింది. ఆ దాడి వల్ల తాము ఆర్థికంగా కూడా కొంత నష్టపోయాము, ఎప్పటికైనా మిమ్మల్ని చంపేస్తామన్నటువంటి బెదిరింపులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా ఆ పోలీసులకు కూడా కంప్లైంట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా కొంత ఆలోచించి ఇక్కడ దిక్కు మొక్కు లేనటువంటి తమలాంటి బాధితులకు ఒక ఉపాధి సొంతంగా వెతుక్కుంటున్నటువంటి సమయంలో ఇట్లాంటి దాడులు జరగడం కూడా చాలా తీవ్రంగా బాధిస్తున్నాయని చెప్పి అంటున్నారు. ప్రభుత్వ అధికారులు పోలీసులు చర్యలు తీసుకొని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలి, మాకు ఒక జీవనోపాధి చూపించాలన్నట్టు ఒక విజ్ఞప్తిని కూడా ప్రభుత్వ అధికారులకు అలాగే పోలీసులకు మున్సిపాలిటీ అధికారులకు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపై కూడా కాంగ్రెస్ నేతలు కూడా స్పందించారు. ఎందుకంటే ఇది రాజకీయ దుమారం రేగుతుంది. కేటీఆర్ కూడా దీనిపై ట్వీట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ నేతలు కూడా దీన్ని ఒక రాజకీయ కోణంలో చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ నేతలు కూడా కార్పొరేటర్లు కూడా ఇది తమ పని కాదు, తమకు సంబంధించినటువంటి విషయం కాదన్నటువంటి కోణంలో కూడా వాళ్ళు కూడా పక్కనే ఉన్నారు. వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు వారిపై వచ్చినటువంటి అభియోగం ఏంటి, న్యూస్ పేపర్లో అలాగే సోషల్ మీడియాలో ఎట్లాంటి వైరల్ అవుతున్నటువంటి విషయాలు కూడా వారిని కూడా తెలుసుకుందాం. దీనిపై కూడా వారు ఏం చెప్తారో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పబ్లిక్ గార్డెన్ దగ్గర జరిగినటువంటి దాడిపై కూడా కాంగ్రెస్ నేతలపై అభియోగాలు మోపుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ వరంగల్ కార్పొరేటర్లు కూడా ప్రస్తుతానికి మనతో ఉన్నారు. ప్రస్తుతానికి 10వ డివిజన్ కార్పొరేటర్ తోట వెంకన్న మనతో ఉన్నారు. ఒక్కసారి అన్నదురు మాట్లాడదాం. అన్న, మొన్న జరిగిన దాని మీద ఎందుకంటే కాంగ్రెస్ నేతలు హస్తం ఉందని చెప్పి అంటున్నారు. కాంగ్రెస్ నేతల దగ్గరుండి వీళ్ళని ఖాళీ చేయించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, జీవనోపాధి దెబ్బతీసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పి వీళ్ళు అంటున్నటువంటి పరిస్థితి. దీనిపై మీ స్పందన ఏంటన్నా? అది కేవలం బురద జల్లే కార్యక్రమం తప్ప ఇంకోటి లేదు. మా ఎమ్మెల్యే గారు ముఖ్యంగా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ పెండింగ్ ఉన్న డబుల్ బెడ్రూమ్లనే పరిష్కారం చేసి అతి త్వరలో ఇచ్చేందుకు ఆ వాటి మీద బిజీలో ఉన్నాడు. ఇలాంటి దుష్ప్రచారాలు కొట్టి పెట్టి ఆయన మీద బురద జల్లే విషయం తప్ప ఇంకోటి కాదు. దానికి మా కాంగ్రెస్ పార్టీకి మా ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం లేదు. అది ఎవరన్నా ఉన్నా దాని మీద చట్టపరంగా చర్య తీసుకోమంటున్నాం. చట్టం పని చేసుకోమంటున్నాం. మేము ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. తప్పు చేస్తే తప్పు మీద శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పటి వరకు వాళ్ళు బాధితులు కూడా పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయలేదు, ప్లస్ వాళ్ళకు కూడా మాకు ఎటువంటి ధైర్యం లేదని చెప్పి అంటున్నారు. గతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కతాటిపై ఉండి మమ్మల్ని ఇక్కడ వ్యాపారం చేసుకొని ఇవ్వట్లేదని చెప్పి అంటున్నారు. ఇక్కడ మీ దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే గారి దృష్టిలో వచ్చింది, ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ పైన కూడా అభియోగాలు మోపుతున్నటువంటి నేపథ్యంలో మీరు బాధితులకు అండగా ఉండేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా? తప్పనిసరి న్యాయంగా బీదల పక్షపాతి మా ఎమ్మెల్యే గారు ప్రతిరోజు నిత్యం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో 100 మందికి కూడా నిత్యం వాళ్ళకు అందుబాటులో ఉండుకుంటూ వారి సంక్షేమం గురించి వారి యొక్క మంచి గురించి పాటుపడుతూ ఉన్నాడు. అలాంటి వారి మీద కావాలని ఇవన్నీ చూసి ఓరవలేక బురద జల్లే కార్యక్రమం తప్ప ఇంకోటి లేదు. వారికి మేము అర్హులైన వారికి న్యాయంగా ధర్మంగా అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. అయితే ఇప్పటి వరకు చూసినట్టయితే ఇది ఒక బూటకపు ప్రచారం అని చెప్పి అంటున్నారు. కాంగ్రెస్ చేస్తున్నటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని బురద జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగానే అంటున్నారు. నిజంగా బాధితులకు మేము అండగా నిలబడతాము, వాళ్ళు ఎవరైనది కూడా పోలీసులు కూడా విచారణ చేసి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఒక క్లారిటీ తెచ్చి ఎవరైతే దీనిపై దాడికి పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.